जय तल सद्गुरु प्रभु महाराज को जय, श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 12వ శ్లోకం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికం అయుక్తః కామకారేణ ఫలే సక్తో న నిబధ్యతే. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు అనగా నిష్కామ కర్మయోగి కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి అనగా చిత్తశుద్ధి వలన ఆత్మ నిష్ఠా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఫలాపేక్షతో కర్మలు చేయువాడు ఆశచే ప్రేరితుడై కర్మ ఫలమునందు ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. ఇక్కడ ఒక మనిషి యొక్క బంధానికి కానీ ఒక మనిషి యొక్క మోక్షానికి కానీ కారణం ఏమిటి అనేటువంటి దానికి శ్రీకృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో 12వ శ్లోకంలో సూచన చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే యుక్తః కర్మఫలం త్యక్త్వా అంటే కర్మ ఫలముల యందు ఆసక్తిని విడిచిపెట్టినటువంటి వాడు. అదే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే అంటే ఆ ఫలాల యందు ఆశ, ఆ ఫలాల యందు కర్మఫలాల యందు ఆశను విడిచిపెట్టినటువంటి వాడు సుఖమును పొందుతాడు, శాంతిని పొందుతాడు. అట్లా కాకుండా కర్మఫలముల యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, వాటి యందు ఆశ కలిగి ఉన్నట్లయితే అతడు దుఃఖాన్ని పొందుతున్నాడు, బంధానికి కారణమవుతున్నాడు అని చెప్తున్నారు. మామూలుగా మనకి ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్తారన్నమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. అంటే మన యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ మన మనస్సే కారణము అని చెప్పారు. మనస్సే కారణం అంటే మనస్సులో ఉండేటువంటి ఆలోచనలే కారణము అని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే బంధమునకు కారణము ఆశ, మోక్షమునకు కారణము ఆశారాహిత్యము. ఆశ అంటే అర్థమైందిగమ్మా, ఆశ. అయితే మనిషి ఈ లోకంలో మనిషి అంటేనే ఆశాజీవి, మనిషి అంటేనే ఆశాజీవి. ఎందుకంటే ఆశ లేకపోతే రేపటికి ఇంకా బ్రతుకు లేదు, చెయ్యం. ఎందుకంటే ఆశ అంటే రేపు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కానీ రేపు నాకు బాగుంటుంది అనేటువంటి ఒక ఆశ ఉంటేనే, రేపు నేను సక్సెస్ అవుతాను అనేటువంటి ఆశ ఉంటేనే, నా కష్టాలు రేపటికి పోతాయి, రేపు నాకు లాభం వస్తుంది, నేను రేపు సుఖాన్ని పొందుతా, రేపు నేను ఆనందాన్ని పొందుతా అనేటువంటి ఒక ఆశతోటే మనిషి జీవిస్తున్నాడు. అందుకే మనిషిని ఆశాజీవి అన్నారు. మనిషిని ఏమన్నారు? ఆశాజీవి. ఆ ఆశ లేదనుకోండి, ఆ ఆశ లేనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే తనకు లాభం రావాలని లేదు, నష్టం రావాలని లేదు, సుఖం రావాలని లేదు, దుఃఖం రావాలని లేదు. దాని అంటే ఫలానాది నాకు కావాలి అనేటువంటి ఒక కోరిక లేకుండా ఉన్నటువంటి వాడు, నాకు ఫలాపేక్ష లేనటువంటి వాడు, నాకు ఫలానా కావాలి అని ఏమి కోరలేదనుకోండి, కోరకుండానే కర్మలు చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఫీల్ అవుతాడా? ఏమైనా ఏం ఫీల్ అవ్వడు, హ్యాపీగానే ఉంటాడు. ఇప్పుడు ఫీల్ అయ్యేటువంటి వాడు, ఇబ్బంది పడేవాళ్ళు ఎవరంటే ఎవరైతే ఫలితాన్ని ఆశిస్తూ కర్మలు చేస్తూ ఉన్నారో, కామ్య కర్మలు చేసేటువంటి వాళ్ళు అంటే కోరికతో కర్మలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే దుఃఖాన్ని పొందుతున్నారు. కోరిక అంటే ఒక ఆశ అన్నమాట. నేను ఈ కోరిక కోరుతున్నాను కాబట్టి, నేను ఇది కోరుతున్నా కాబట్టి నాకు అది కావాలి అనేటువంటి కాన్సెప్ట్తో చేసినప్పుడు అది ఫలించినప్పుడు దుఃఖం, అది ఫలించినప్పుడు దుఃఖం. తన కోరిక నెరవేరినప్పుడు తనకి దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. తన కోరిక నెరవేరింది అనుకోండి, ఇంకా దుఃఖపడేది ఏముంటుంది అట్లా. అయితే ఉదాహరణకి ఒకతను వ్యాపారం పెట్టాడు. ఒకతను వ్యాపారం పెట్టినప్పుడు ఫస్ట్ వ్యాపారం పెట్టే రోజు డైరీలో నోట్ చేసుకున్నాను అనమాట. ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి ఒక సపోజ్ ఉదాహరణకు ఒక
₹1,00,000 లాభం రావాలనుకున్నాడు. తన టార్గెట్ ప్రకారం ₹1,00,000 రావాలనుకున్నాడు. అంటే నెలకు 1,00,000 లెక్క, సంవత్సరానికంటే 12 నెలలకు 12 లక్షలు రావాలని చెప్పి డైరీలో నోట్ చేసుకున్నాడు. నెలకు ₹1,00,000 లెక్క 12 నెలలకు 12 లక్షలు రావాలని నోట్ చేసుకున్నాడు. ఇంకా అది అయిపోయింది. ఇక ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అయితే సంవత్సరం అయిన తర్వాత ఒకసారి లెక్క చూసుకున్నాడు. సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత లెక్క చూసుకుంటే ఆయనకి అనుకున్న ప్రకారం 12 లక్షలు రాలేదు, 10 లక్షలే వచ్చినాయి. ఆయనకి 10 లక్షలే వచ్చినాయి. అయితే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. 10 లక్షలే వస్తే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళ పక్క షాప్ ఆయన ఉన్నాడు. ఆయనకి 9 లక్షలే వచ్చినాయి. ఈయనకన్నా 10 వచ్చినాయి కానీ ఆయనకి 9 లక్షలే వచ్చినాయి. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఈయనకు 10 లక్షలు వచ్చినా సంతోషంగా లేడు. పక్క షాప్ ఆయనకు 9 లక్షలు వచ్చినా కానీ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకున్నాడు పక్క షాప్ ఆయన అంత హ్యాపీగా ఎందుకున్నాడు అంటే ఆయన అసలు కోరిక లేదు. ఆయనకి నాకు ఇంత రావాలి అంత రావాలి అనేటువంటి కోరిక లేదు. భగవంతుని మీద భారం వేసి వ్యాపారం చేయటం, నేను వ్యాపారం చేస్తున్నా, నాకు ఎంత రావాలని రాసి పెట్టుంటే అంతే వస్తుంది, అది దైవ నిర్ణయం అని చెప్పి ప్రారంభించిండు. ఫలితాన్ని పరమాత్మకే అర్పించాడు. ఆ వచ్చేటువంటి ఫలితాన్ని పరమాత్మ యొక్క ప్రసాదంగా స్వీకరించాడు. అప్పుడు ఆయనకు చింత లేదు, ఆయనకి బాధ అనేటువంటిది. సంవత్సరం పొడుగుత అంటే 365 డేస్ 365 రోజులు ఇద్దరు పనిచేశారు. ఒక ఆయనకు 9 లక్షలు వచ్చినాయి, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఒక ఆయనకు 10 లక్షలు వచ్చినాయి, ఆయన హ్యాపీగా లేడు. ఎందుకు హ్యాపీగా లేడు? మరి 10 లక్షలు వచ్చినోడు ఇంకా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి కదా. ఆయనకు 10 లక్షలు వచ్చినా సంతోషం ఎందుకు లేదంటే ఆయన ముందే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. నాకు ఇంత రావాలి అనేటువంటి ఒక ఆశతోటి ఇన్ని సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాడు? ఒక ఆశతో జీవించాడు. ఎలాంటి ఆశ, ఎలాంటి కోరిక అది అంటే నాకు 12 లక్షలు రావాలి అనేటువంటి కోరికతో జీవించిండు. ఇప్పుడు 10 లక్షలు ఏమన్నా తక్కువ అమౌంటా? 10 లక్షలు తక్కువ అమౌంట్ ఏం కాదు. కానీ అతను ముందే ఒక ఆలోచన కలిగి ఆయన యొక్క దుఃఖానికి ధనం కాదు కారణం. ఇతని యొక్క దుఃఖానికి మాత్రం ధనం కారణమా? కాదు. అంటే ఒకడి ఆనందానికి కానీ ఒకడి యొక్క దుఃఖానికి కానీ ధనం కారణం కాదు. ధనం అనేటువంటిది ప్రయారిటీ కాదు. ఇప్పుడు అక్కడ కారణం ఏంటి? ధనం కానప్పుడు కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ముందే నిర్ణయించుకొని ఉన్నారు. ముందే కొన్ని ఫలితాలు నిర్ణయించుకొని ఉన్నారు. వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు రీచ్ అవ్వనప్పుడు వాళ్ళకి ఆ బాధ అనేటువంటిది కలుగుతుంది. ఏమీ అనుకోలేదనుకోండి, ఇంక ఫలితాలతో సంబంధం లేదు. సపోజ్ ఉదాహరణకు వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ పెళ్ళికి బయలుదేరారు. పెళ్ళికి బయలుదేరినప్పుడే వీళ్ళు ముందే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళగానే గేటు ముందుకే వాడు పిన్ని గారు వచ్చింది, మనం లోపలికి తీసుకెళ్తుంది, ముందు వరుసలో కూర్చోబెట్టింది, మనకు ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇస్తారు, ముందు మనతోటి యాక్షన్లు వేపిస్తారు, ఫస్ట్ మనకే పట్టు చీరలో పెడతారు. ఈ ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళు బిజీలో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు వీళ్ళని పట్టించుకోలేదు. వీళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వీళ్ళు వెళ్ళారు, వచ్చారు. ఇక వచ్చిన తర్వాత వీళ్ళకే డిస్కషన్స్, గొడవలు అనమాట. అర్థమైందా? మీ ఏపు చుట్టోళ్ళందరూ ఎట్లే ఉంటారు, కనీసం పోతే మంచినీళ్ళు కూడా ఇరు, పలకరీరు, అక్షంతలు కూడా వేయట్లేదు, ఏం చుట్టాలు, ఏం మనుషులు, వీళ్ళు మనుషులేనని చెప్పి తిట్టడం మొదలుపెట్టారు. వీళ్ళకే గొడవలు అనమాట. అంటే ఇప్పుడు ఆయన అంటాడు అనమాట, ఇవ్వండి మీ చుట్టాలు ఇట్లని, మనం పోయినవే మీ చుట్టాలు వీళ్ళకి, వాళ్ళు మాత్రం ఘనంగా చూసారా, వాళ్ళు అంతేమున్నారని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడమే సరిపోయిందనమాట. ఇప్పుడు హ్యాపీ లేదనమాట. ఓకే, ఎందుకు హ్యాపీ లేదు అంటే వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ముందే ఒక కోరికతో వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళేప్పుడే అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. వాడు చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, వాడితో మనకి సంబంధం లేదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. పిలిచారు కాబట్టి వెళ్ళటం మన ధర్మం, మన బంధువులు కాబట్టి వెళ్ళి వాళ్ళు మనకి సహకరించడం కాదు, మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం. ఆ పెళ్లి పనుల్లో మనం వెళ్ళి భోజనాల కాడ ఉందాం, లేదా పెళ్లి కాడ ఉందాం, లేదా పెళ్లి కూతురు పక్కన ఉందాం,
ఇంకా ఏదైనా మనకు చేతనైన సహాయం మనం చేద్దామని చెప్పి ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళారనుకోండి, వెళ్ళి తలా ఒక పని చేస్తున్నారు, అసలు వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతారా వీళ్ళు? ఏం ఫీల్ అవ్వరు. ఎందుకని ఫీల్ అవ్వట్లేదు? ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి. అంటే ఒక కోరిక, అంటే ఒక ఫలితాన్ని కోరుకున్నప్పుడు, కాదు ఫలితాన్ని కోరుకున్నప్పుడు, మనం ఒక ఫలితాన్ని కోరుకున్నప్పుడు ఆ ఫలితం మనకు అందనప్పుడు దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. అది మనల్ని బాధిస్తుంది, బంధిస్తుంది. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎలాంటి కోరిక లేకుండా కర్మలు చేయాలి. కానీ అలా చేయగలుగుతారా? చేయలేదు. ఒక్క యోగులు మాత్రమే అలా చేయగలుగుతారు అని చెప్తున్నారు ఇక్కడ. బంధమునకు కారణము ఆశయని, మోక్షమునకు కారణము ఆశారాహిత్యమని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. ఫలాపేక్ష లేక కర్మలను చేయువానికి చిత్తము నిర్మలమగుటచే ఆత్మనిష్ట ఉదయించి శాశ్వతముకు శాంతి లభించుచున్నది. ఫలితాన్ని ఆశించకుండా వాళ్ళు కర్మలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్లకు మనసు నిర్మలంగా ఉంటుంది, మనసు చెలించదు, పవిత్రంగా ఉంటుంది. ఆ మానసిక పవిత్రతకు భంగం కలగదు, ఆ ప్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉంటుందో అలాంటి వాళ్లకు ఆత్మనిష్ట కుదురుతుంది అని చెప్పారు ఇక్కడ. ఎవరికైతే మనసు నిర్మలంగా ఉంటుందో వాళ్లకు ఆత్మనిష్ట కుదురుతుంది. ఎవరికైతే ఆత్మనిష్ట కుదురుతుందో వాళ్లకు పరమశాంతి లభిస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. మన దుఃఖానికి కారణం ఏంటి? ఆత్మజ్ఞానం లేకపోవటం. ఆత్మజ్ఞానం లేకపోవటానికి కారణం మనసు నిర్మలంగా లేకపోవటం. మనసు నిర్మలంగా లేకపోవటానికి కారణం ఫలితాలను ఆశించటం. పని చేయకముందే ఫలితాన్ని ముందే నిర్ణయించుకొని ఉండటం. పని చెయ్యకముందే, పని చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించడం కూడా కాదు, పని చెయ్యకముందే ఫలితాన్ని ఆశించటం. ఎట్లా అంటే సేమ్ ఎగ్జాంపుల్, మామిడి తోట వేశారు, వీళ్ళు వేశారు, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వేశారనమాట. సొంతం మామిడి తోట వీళ్ళకి లేదు, తీసుకుంటారు కదా, కౌలుకు తీసుకున్నారు. ఎండాకాలం కౌలుకి తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత ముందే ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండు అంతకుముందు సంవత్సరం చెప్పిండనమాట, నేను ఇట్లా మామిడి తోట తీసుకున్నాను, 5 ఎకరాల మామిడి తోట తీసుకోవడం వల్ల నాకు 3 లక్షల లాభం వచ్చినాయి, ఖర్చులన్నీ పోను 3 లక్షల లాభం వచ్చినాయి అన్నాడు. 3 నెలలు వర్క్ చేసింది నేను, 3 నెలలు వర్క్ చేస్తే 3 లక్షలు వచ్చినాయి. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే ఏమొస్తుంది, ఇక్కడ కూర్చునేది తోటలోనే కూర్చున్నాం అనుకో, ఇక్కడ చూసే సీరియల్సే ఫోన్లో అక్కడే చూడవచ్చు, నువ్వు చేసేదే ఉంది అక్కడికి రా, అక్కడే చూసుకోవచ్చు, వైఫై పెట్టించుకున్నాం అనుకో తోటలో బాగానే ఉంటుందని చెప్పి సలహా చెప్పిండు. మనం కూడా మరి 3 లక్షలు సంపాదించుకోవచ్చు కదా, 3 నెలలే కదా వర్క్ చేసేది చెప్పి అనుకున్నాడు. ఫ్రెండ్ చెప్పిండు కదా, ఆయన ఫిక్స్ అయ్యిండు ఏంటి, 3 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు నేను కూడా అదే తోట తీసుకొని, మా ఫ్రెండ్ ఏ తోట అయితే తీసుకున్నా నేను కూడా అదే తోట తీసుకొని, నేను కూడా కౌలుకు తీసుకొని చేస్తే నాకు కూడా 3 లక్షలు వస్తాయి, 3 లక్షలు రావాలి ఒక టార్గెట్. అంటే ఫలితాన్ని ముందే కోరుకున్నాడు, ఎప్పుడైతే ఫలితాన్ని కోరుకొని ప్రారంభించిండో 3 నెలలు అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ సంవత్సరం, ఈయన ఏ సంవత్సరం అయితే తోట తీసుకున్నాడో ఆ సంవత్సరమే వర్షాలు, తుఫాన్లు, గాలిదుమ్ములు అన్నీ వచ్చి పిందెలుగా ఉన్నప్పుడు, కాయలుగా ఉన్నప్పుడే మొత్తం పోయింది తోట. పోతే మొత్తం సగం కొట్టుకొని పోయింది, పంట చేతికి రాలేదు. 3 లక్షలు కాదు, అసలు లాభం కాదు, పెట్టుబడి దానికే సరిపోయింది, ఇంకా లాభం రావటం లేదనమాట. కూలీలకి వాళ్ళకి ఇయటానికి, ఆ కౌలుకి ఇయటానికే సరిపోయిందనమాట. ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా కష్టపడ్డా? ఎక్స్ట్రా ఏం కష్టపడలేదు, ఎక్స్ట్రా కష్టపడ్డది ఏం లేదు. కాకపోతే ఇంట్లో కూర్చొని పడుకునేది, అక్కడ తోటలో పడుకుని అంతే. మొత్తం పనిచేసింది కూలోళ్ళే, కాకపోతే ఏంటంటే ఒక ఫిక్స్డ్ అయి ఉన్నాడు కదా, నాకు ఇంత రావాలి అనేటువంటి ఒక కోరికతో ఉన్నాడు కాబట్టి అది రాకపోయేసరికి ఇప్పుడు టెన్షన్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది. ఏమవుతుంది, బీపీ పెరిగితే తన మీద తనకే కోపం, వాళ్ళ ఫ్రెండ్ మీద కోపం, అనవసరంగా వాడికి ఇచ్చాడు, నన్ను 3 నెలలు వేస్ట్ అయింది, ఇంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని ఎంత టెన్షన్ అయిందో. బీపీ పెరిగితే ఏమైంది, బ్రెయిన్లో నరాలు చిట్లిని, ఏమవుద్ది, బ్రెయిన్లో క్లాట్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది.
కాలు చేయి పడిపోయింది. ఇప్పుడు నడవలేకపోతుండు, చెయ్యి పని చేయటం లేదు, మాట్లాడలేకపోతుండు, ఏమీ చేయలేకపోతున్నాడు. టెన్షన్, ఒకటే టెన్షన్. అంటే అంటే దుఃఖం, బాధ. ఈ బాధ కలగటానికి కారణం ఆశ. ముందే ఫలితాన్ని ఫిక్స్ చేయటం వల్ల. అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక పని చేసేప్పుడు ఏం చేయాలంటే ఫలితాన్ని నిర్ణయించుకోకూడదు. ఒకవేళ ఫలితాన్ని నిర్ణయించుకున్నా కానీ అది పరమాత్మను వేదించినా నేను ప్రసాదంలా స్వీకరిస్తాను, నివేదించినా నేను ప్రసాదంలా స్వీకరిస్తాను అనేటువంటి కాన్సెప్ట్ తోటి కనుక మనం కర్మలు చేసినట్లయితే ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక ఎవరు ఇబ్బంది పెడతారు మనల్ని? ఇంకెవ్వరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టరు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలి. మళ్ళీ కర్మలు చేసేటువంటి విషయంలో కూడా ఎప్పుడు భగవద్గీతలోనే పరమాత్మ చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు, దుష్కర్మలు అసలు చేయొద్దు. దుష్కర్మలు అనేటువంటివి అసలు చేయకూడదు. ఎలాంటి కర్మలు చేయాలి? సత్కర్మలు చేయాలి, సత్కర్మానుష్ఠానం చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తను చేసుకుంటూ పోతే తనకు ఏది ప్రసాదించాలో దానిని పరమాత్మ ఖచ్చితంగా ప్రసాదించి తీరతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే మనం ఇందులో చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైనా? అయితే చాలామంది ఏంటంటే ఇలా జీవించలేరన్నమాట. మనం ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయినప్పుడు దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఒక్కోసారి మనకి కష్టం కూడా మనకు మేలు కలిగించడం కోసమే ఇస్తాడు పరమాత్మ. పరమాత్మ నాకే ఎందుకు ఇచ్చాడు ఈ కష్టం అంటారు. మనకు ఆ కష్టం ఇయ్యటం వెనక కూడా పరమాత్మ మన మంచి కోరే ఇస్తారు. కాకపోతే పరమాత్మ నా మంచి కోసమే ఈ కష్టం ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించగలగాలి కదా. సపోజ్ ఉదాహరణకి వీళ్ళు నవరాత్రుల సందర్భంగా బెదవాడ బయలుదేరారు. దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని వద్దామని బయలుదేరి వెళ్తూ ఉంటే కారుకి యాక్సిడెంట్ అయింది. ఎదర డూమ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. సరిగా ఈయనకు కోపం వచ్చింది. ఇక నేను గుడికి పోను, అమ్మవారిని చూడను. ఎందుకంటే అమ్మవారు ఇంత అన్యాయం చేస్తుందా నాకు? నేను ఎక్కడికి బయలుదేరా? అమ్మవారిని చూడటానికే కదా వెళ్ళింది. నేను అమ్మవారిని చూడటానికి వెళ్తే అమ్మవారే ఇంత అన్యాయం చేసి నన్ను ఇంత ఇబ్బంది పెడితే, కారు అంతా ఇంత డ్యామేజ్ చేస్తే నేను ఇంకెందుకు వెళ్తా? నేను ఎవరి కోసం వెళ్ళినా? ఎన్ని పనులు వదులుకొని వచ్చా, నాకు ఎన్ని మీటింగులు ఉన్నాయి, ఎన్ని అపాయింట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ వదులుకొని నేను అమ్మవారి కోసం నా సమయాన్ని కేటాయించి అమ్మవారి దగ్గరికి వెళ్తే నా కారుకి యాక్సిడెంట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిద్దా? ఈమెమి అమ్మవారు సరైనటువంటి అమ్మవారు కాదు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆ క్షణంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గుడి దగ్గర దాకా వెళ్ళి కూడా గుళ్ళోకి వెళ్ళకుండా వెనక్కి రిటర్న్ అయ్యి ఇచ్చారు. మొత్తం అయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఈయనకి జ్యోతిష్యం ఇవన్నీ చెప్పించుకోవడం ఇష్టం అన్నమాట. ఒకసారి జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తాడనమాట. వెళ్తే జ్యోతిష్యుడు ఈయన జాతకం మొత్తం పరిశీలించిన తర్వాత గత నెలలో నీకు ఈ నవరాత్రుల సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు రెండు విరగాలని నీ జాతకం చెప్తుంది, మరి నువ్వు బాగానే ఉన్నావు కదా అన్నాడు. నీ జాతకం ప్రకారం అయితే ఈ నక్షత్రానికి ఈ గ్రహంతో కూడి ఉన్నప్పుడు నీకు ఇలాంటి ఫలితం రాస్తుంది. అసలైతే నువ్వు ఇప్పుడు మనిషిగా ఇట్లా కూర్చోకూడదు, కాళ్ళు చేతులు రెండు ఇరిగి బెడ్ మీద ఉండాలను, ఎలా వచ్చి నువ్వు ఇక్కడికి అసలు నువ్వు ఏంటనని అడుగుతున్నాను అన్నమాట. ఈయన్ని అడిగితే ఈయన ఆశ్చర్యం కలుగుతున్నాడు. అదేంది? అప్పుడు కొంచెం రియలైజేషన్ కలిగింది. అంటే ఆ రోజు అమ్మవారు నన్ను కాపాడారు, కారుతోటే ఆపారు, నన్ను రక్షించడం కోసం కారును మాత్రమే డ్యామేజ్ చేసి నన్ను రక్షించారు అని చెప్పి అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అని చెప్పి అప్పుడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఇక్కడి నుంచే భార్యగా ఫోన్ చేసి ట్రావెల్స్ వాడికి ఫోన్ చేసి కారు తెప్పించి రెడీ అయ్యి అప్పటికప్పుడే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని క్షమాపణ వేడుకొని వచ్చాడు. అంటే యాక్సిడెంట్ అవ్వగానే
తాత్కాలికంగా మనకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే పరమాత్మ నాకు అన్యాయం చేశాడు అని ఎవ్వరు కూడా అనుకోకూడదు. మనకు ఇబ్బంది పరమాత్మ కావాలనే ఇస్తారు. ఎందుకంటే ఆ ఇబ్బంది ఇస్తేనే మనకు మేలు జరుగుతుందని చెప్పి ఆయనకు తెలుసు అనమాట. చిన్న ఇబ్బందితో పెద్ద దుఃఖాన్ని తీసేయటం అనేటువంటిది పరమాత్మకు తెలుసు అన్నమాట. ఎందుకంటే నిరంతరం పరమాత్మనే నమ్ముకొని పరమాత్మ కోసమే మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి తనను నమ్ముకున్నటువంటి భక్తులకు పరమాత్మ అన్యాయం చెయ్యడు, వాళ్ళను ఖచ్చితంగా రక్షిస్తాడు అని చెప్పి మనకు చెప్తారు. భగవద్గీతలోనే చెప్తారు పరమాత్మ, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమః అన్నారు. అంటే ఏంటి? ఎవరైతే నిరంతరం అనన్యా చింతయంతో మాం నిరంతరం నన్నే చింతన చేస్తూ ఉంటారో, అలా నిరంతరం నన్ను చింతన చేసేటువంటి భక్తులను వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను. మామూలు విషయమా? అసలు పరమాత్మ అభయం ఇచ్చారు. ఎవరైతే పరమాత్మను స్మరిస్తారో, నిరంతరం పరమాత్మను గురించి చింతన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు వారే చూస్తారు. ఇంకా మనం చేయాల్సిందే ఉంది. మన యోగక్షేమాలు వారే చూస్తారంటే ఇంకా మనం చేయాల్సిందే ఉంది. భగవంతుడు ధ్యానం చేస్తే చాలు, నిశ్చింతగా ఉంటే చాలు, ప్రశాంతంగా ఉంటే చాలు. మనం చేయాల్సింది మనం చేస్తే వారు ఇవ్వాల్సింది వారిస్తారు. మనం చేయాల్సింది మనం చేస్తే వారు ఇవ్వాల్సింది వారిస్తారు. చాలామందికి నెగిటివ్ థాట్స్ ఉంటాయి. చాలామందికి ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది ఎలా మాట్లాడతారంటే, ఒక నెగిటివ్, ఏమి ఇచ్చిండండి పరమాత్మ మాకు, ఏమిచ్చిండు? అప్పులు ఇచ్చిండు, ఇలాంటి కొడుకులను ఇచ్చిండు, ఇలాంటి భర్తను ఇచ్చిండు, ఇలాంటి భార్యను, ఇదేనా ఆయన ఇచ్చింది మాకు? ఏమిచ్చిండండి? ఒక ఇల్లు ఇచ్చిండా? ఓ 10 కోట్లు ఇచ్చిండా? ఏమిచ్చిండని ఆయన గుడికి పోవాలా? ఏమిచ్చిండని ధ్యానం చేయాలా? ఏమిచ్చిండని మంత్రం చదవాలా? ఏమిచ్చిండని నవరాత్రులు పాటించాలా? ఏమిచ్చిండని గణేష్ నవరాత్రులు పాటించాలా? దేవీ నవరాత్రులు పాటించాలా? ఏం చేయాలండి? ఏమిచ్చిండండి ఆయన? మాకేం చేసిండు ఆయన? ఏం చేయలేదమ్మా, మాకేం చేయలేదండి. అప్పులే తీరలే ఇంకా మాకు. ఇంకా ఆయనకి ఇస్తే మాకు అప్పులు ఇచ్చిండు అనుకోవాలి. ఇంకా ఆయన ఇస్తే మాకు అప్పులు ఇచ్చిండు. అప్పులే ఇచ్చిండా? ఇంకేమీ లేదా? మాకేమీ లే. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మాకేమీ లేదు, మాకేమీ లేదు అంటారు. ఏమీ ఇవ్వలేదా? ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఆయన ఏమి ఇచ్చారో ఎవరిది వాళ్ళకే తెలియాలి. ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్కి ఒక భక్తుని తీసుకెళ్లారు. ఏమీ లేదు అనేటువంటి భక్తుడి దగ్గరని ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లారు. వెళ్తే అక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని చూస్తే, కాళ్ళు లేక, చేతులు లేక, నడుములు లేక ఉన్నటువంటి పేషెంట్ని చూస్తే, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు తండ్రి, నా కాళ్ళతో నేను నిలబడగలుగుతున్నారు, నా నడుముకు బెల్ట్ లేకుండా నేను నడవగలుగుతున్నాను, నా చేతులు మంచిగానే ఉన్నాయి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చామని చెప్పి దండం పెట్టుకోవచ్చు. లోకంలో ఉన్నటువంటి కాళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు, చేతులు లేని వాళ్ళని చూసినప్పుడు, కళ్ళు లేనటువంటి వాళ్ళని చూసినప్పుడు, పళ్ళు లేనటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపించాలి? కిడ్నీ బాగలేనటువంటి వాడు, లివర్ బాగలేనటువంటి వాడు, హార్ట్ బాగలేనటువంటి వాడు, బ్రెయిన్ సరిగా లేనటువంటి వాడు, న్యూరో సిస్టమ్ సరిగా లేనటువంటి వాడిని చూసినప్పుడు మనం ఏమనుకోవాలా? పూర్తి ఆరోగ్యాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఒక లివర్ ట్రాన్సాక్షన్ చేయటానికి, అంటే ఒక లివరు మార్చటం కోసం, పాత తీసి చెడిపోయిందని తీసి కొత్తది ట్రాన్స్ఫర్మేషన్ చేయటానికి 50 లక్షలు, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితమే 50 లక్షలు అడిగారంట. ఇప్పుడు ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు ఉండదా? పెరుగుతున్నాయి కదా, రేట్లు పెరుగుతున్నాయి. 50 కాదు 60 వేసుకోండి. ఇప్పుడు ఏమీ లేదన్నారు. ఆ లివర్ అమ్మితే 60 లక్షలు ఇస్తారు. మరి 2 కిడ్నీలు అమ్మితే 30 లక్షలు ఇస్తారంట. ఇమ్మను. ఏమీ లేదని ఎందుకంటాం? 30 లక్షల విలువ చేసే కిడ్నీలు ఇచ్చారు, 10 కోట్ల విలువ చేసే బ్రెయిన్ ఇచ్చారు. అసలు మనసు యొక్క కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి నీ క్యాలిక్యులేషన్కి అందుద్దా? మనసుని ఎంత రేటు పెట్టి కొనగలం? మనసుని ఎంత రేటు పెట్టి కొంటే మాత్రం నీకు దొరుకుద్ది? అసలు పరమాత్మ ఇచ్చినటువంటి లివర్ కానీ, కిడ్నీలు కానీ, లంగ్స్ కానీ, బ్రెయిన్ కానీ, న్యూరో సిస్టమ్ కానీ, వీటిని మరమ్మతులు చేసుకోవడానికి సరిపడాలి మనం సంపాదించిన డబ్బులు.
అంటే రిపేర్లు చేయించుకోవడానికి సరిపోవట్లే మన ఆదాయం మొత్తం. ఆయన బాగానే ఇచ్చిండు, ఆయన ఏమీ లేదు కాదు, ఆయన ఇచ్చిన వాటిని బాగు చేయించుకోవడానికే నీకు సరిపోవట్లే. అసలు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కొనుక్కోవాలంటే ఇక నువ్వు దేనికి పనికిరావు. పోనీ అమ్మ, ఒక ఆయనకి లివర్ బాగలేదని ₹1,00,00,000 ఇచ్చి ఒక హాస్పిటల్లో మార్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మన ₹1,00,00,000 మిగిలినట్టేనా కాదా? నాకు పరమాత్మ ₹1,00,00,000 మిగిలేటువంటి లివర్ ఇచ్చిండని చెప్పి ఒక 10,000 ఎక్కడైనా నవరాత్రులు జరుగుతున్నాయని ఒక గుళ్ళో అన్నదానానికి ఇచ్చొచ్చాడు. పర్సు ఎతికి ఆ ₹10 కాగితం తీసి ఇంకో రూపాయి వెళ్ళి తీసి ₹11 వేసి వచ్చిండు. ₹10 ఏనమ్మో నేను, రూపాయి పక్కన ఉండాలి, 11 వేసి వచ్చిండు అనమాట. అంటే ఇచ్చేదానికి ఇంతను భగవంతుడు మన డబ్బులు కోరడమ్మా, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పి భగవంతుడు ఏమి కోరడు. మన త్యాగాన్ని చూస్తాడు, మన భక్తిని చూస్తాడు, మనకి ఎంత భక్తి ఉంది అనేది చూస్తాడు. పరమాత్మకు ఇవన్నీ అవసరం లేదు. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయిస్తుంది అని చెప్పారు. నాకు ఒక పత్రం ఇచ్చినా చాలు, ఒక ఫలం ఇచ్చినా చాలు, ఏది ఇచ్చినా, ఒక పుష్పం ఇచ్చినా చాలు, కాస్త నీళ్ళ చొక్క సమర్పించినా ఐ యాక్సెప్టెడ్. ఇవన్నీ ఏం చేయ, నాకేమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నాకేమి మామిడి పండు తినాలని నేనేం కోరుకోవట్లేదు, అరటి పండు తినాలని నేనేం కోరుకోవట్లేదు అంటాడు భగవంతుడు. భగవంతుడికి ఏమైనా అరటి పండు కావాలా? అమ్మ, భగవంతుడికి ఆ పండు పెట్టాలి, ఈ పండు పెట్టాలి, ఆయనకి ఇష్టమనని ఆయనకి ఇష్టాలు ఉంటాయా, ఆయనకు రుచులు ఉంటాయా? అయితే మన తినేది మనమే, అమ్మవారి పేరు చెప్పో లేదా స్వామివారి పేరు చెప్పో మనమే తింటాం. పాయసాన్న ప్రియ అంటారు ఎవరిని? లలితాదేవిని ఏమంటారు? పాయసాన్న ప్రియ అంటారు. పాయసం వడ్డిన మనకమ్మ, పాయసం అమ్మవారు తింటుందా, మనమా తినేది? అంటే అమ్మవారు ఎక్కడున్నది? ఇందులో ఉన్న అమ్మవారు. అమ్మవారు ఎక్కడున్నది? ఇందులోనే ఉన్నది. ఇందులో ఉన్న అమ్మవారికి పాయసం తింటే ఆరోగ్యం. దేనికి? శరీరానికి ఆరోగ్యం. ఈ శరీరానికి ఒత్తుకు తినమంటే తినరన్నమాట. అర్థమైందమ్మా? మధురమైనటువంటిది తీసుకోవాలండి. మధురం అనేటువంటిది సంతోషానికి, ఆనందానికి. ఆనందం ఉన్నప్పుడు మాత్రమే తిన. పిల్లవాడికి సీట్ వచ్చింది, మంచి కాలేజీలో సీట్ వచ్చింది అనుకో, స్వీట్లు పంచి పెడతారా, పంచి పెట్టరా? మా అబ్బాయికి మా కాలేజీలో మంచి కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి నీకు మిరపకాయ బజ్జీ పెడతానని చెప్పి మిరపకాయ బజ్జీలు పెడతారు ఎవరైనా? ఎవరు పెట్టరమ్మా, స్వీటే తినిపిస్తారు. ఎందుకంటే స్వీట్ పెడతారన్నమాట. సంతోషం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు స్వీట్లు పంచిపెట్టడం అనేటువంటిది ఆనవాయితీ అన్నమాట. అలాగనే పాయసం అనేటువంటిది అమ్మవారికి ఇష్టం. అంటే నువ్వు ఆనందంగా ఉన్నావు అనేదానికి సంకేతం. అర్థమైందమ్మా? అంటే ఏంటి అర్థం? మనం ఆనందంగా ఉండాలని అర్థం, మనం సంతోషంగా ఉండాలని అర్థం. అర్థమైందమ్మా? మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? అదిగో కోరికల ఎందుకు అంటే ఫలితాలను ముందే ఆశించకుండా ఉన్నప్పుడు, అంటే నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ముందే ఒక టార్గెట్ పెట్టుకోకుండా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటాం. టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనిషికి దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. భగవంతుడు మంచి జీవితాన్ని మనకిచ్చారు, మంచి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని ఇచ్చారు. ఇంతకంటే భగవంతుడు ఇంకేమి ఇవ్వాలి మనకు? భగవంతుడు ఇంతకంటే ఇంకేమి ఇవ్వాలా? ఇప్పుడు బిల్ గేట్స్ అంటారమ్మా, ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల్లో ఒక ధనవంతుని చెప్పేప్పుడు బిల్ గేట్స్ చెప్తారు. బిల్ గేట్స్ చెప్పినప్పుడు బిల్ గేట్స్కి మాత్రం ఇలాంటి కాళ్ళు చేతులు కాదా ఉంది? పోనీ అనిల్ అంబానీ ఉంటాడు అనుకో, అనిల్ అంబానీకి మాత్రం కాళ్ళు చేతులు ఇవి కావా? ఆయన మాత్రం ఇలాంటి గాలి కాదు పీల్చేది. ఆయన వెళ్తున్నాడు అనుకో, వేరే సూర్యుడు సపరేట్గా వచ్చి ఆయన మీద సూర్యకిరణాలు ప్రసరితం చేస్తారా? అమ్మ, అయ్యో అనిల్ అమ్ముని వస్తున్నాడు, ఈ సూర్యుడు ఎమ్మటే పక్కకు పోతాడు, వేరే సూర్యుడు వస్తాడు, ఆయనకు వేరే కిరణాలు ప్రసరితం చేస్తారని ఉందా? లేకపోతే లక్ష్మీ మిట్టలు వస్తున్నాడు, ఆయన వరల్డ్లో ఉన్నటువంటి ధనవంతులు, ఆయన కూడా ఒకటంటే ఆయన వెళ్ళేప్పుడు ఈ భూమి ఉండదంట, వేరే భూమి వచ్చిద్దానని వేరే భూమి వచ్చిద్దా? ఆయనైనా ఈ భూమి మీదనే నడవాలా, ఆయనైనా మనం పీల్చే గాలే పీలవాలా, ఆయన మీద కూడా ఈ అండే ప్రసరితం కావాలి. ఎవరి మీదైనా అలాగే ప్రసరితం కావాలి. ఎవరైనా కానీ అన్నమే తినాలి. డబ్బులు ఎవరు తినరు, డబ్బులు ఎవరు తినరు. లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. లక్షలున్నా కోట్లున్నా కానీ ఉప్పు కారం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప బాగుందని 4 రత్నాలు, 4 వజ్రాలు, 4 వైడూర్యాలు, 4 కెంపులు, 4 పగడాలు, 4 ముత్యాలు వేయించుకొని తినేది కాదు. అవి తినేటువంటివి కాదు. ఎవరైనా కానీ షడ్రుచులు అంటారు, ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు ఇలాంటివి తినవలసిందే తప్ప భక్ష, భోజ్య, లేఖ్య, శోచ అని 4 విధాల ఆహారాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎవరైనా ఎన్ని రకాల ఆహారాలు తింటారంటే
చతుర్విధం అని చెప్తారు భగవద్గీతలో మనకి 15వ అధ్యాయంలో. అంటే 4 విధాలంటే భక్ష, భోజ, లేఖ, శోచ, 4 రకాల ఆహారాలే తినాలన్నమాట. ఇవి కాక ఇక తినటానికి ఇక ఫుడ్ లేదనమాట. ఇక వేరే రుచులు 6 రకాల రుచులు, 4 రకాల పదార్థాలు అనమాట. ఇవే తినాలి. ఇంతకంటే తినటానికి మనిషికి ఏమీ లేదు. ఆయన కోటీశ్వరుడైనా అవే తినాలి, పేదవాడైనా కానీ అవే తినాలి. ఎవరి జీవన విధానమైనా ఒకే విధంగానే ఉంటుంది. అర్థమైందమ్మా? ఆకలి బాగా అవుతుంది అనుకోమ్మా, ఆకలి బాగా అవుతుందనుకో, కోటీశ్వరుడికైనా చేసేదేమీ లేదు, పేదవాడికైనా చేసేదేమీ లేదు. అందుబాటులో ఏది దొరికితే అది తింటాడు. మనకి చెప్తారనమాట, 2 విషయాల్లో తారతమ్యాలు పాటించరనమాట. కోటీశ్వరుడైనా మామూలు వాడైనా కానీ ఏమంటారంటే, ఆకలి రుచి ఎరగదట. ఆకలి అయినప్పుడు రుచి ఎరగదు. నిద్ర వచ్చినప్పుడు సుఖం ఎరగదు. అంటే నాకు డబల్ కాడు బెడ్ ఉంటేనే పండుకుంటా అమ్మా, ఏసీ ఉంటేనే పడుకుంటా, మంచి ఫ్యాన్ ఉంటేనే పడుకుంటానని ఏముండదు అనమాట. నిద్ర వచ్చింది ఎక్కడున్నా పడుకుంటే శరీరం వాలిపోవటమేగా ఏముందాడ. బస్సులో కూర్చుంటే అట్లే నిద్రపోతారు, కారులో కూర్చుంటే అలాగే నిద్రపోతారు, బస్ స్టాండ్లో కూర్చొని కూడా నిద్రపోతూ ఉన్నాడు. నిద్ర వచ్చింది, నిద్ర వస్తే నేను పలానా కాడికే వెళ్ళాలని రూల్ లేదనమాట. ఎక్కడుంటే అక్కడే నిద్రపోతారు. నిద్ర అనేటువంటిది కోటీశ్వరుడికైనా పేదవాడికైనా ఎవరికైనా సమానమే. ఆకలి ఎవరికైనా సమానమే. ఆకలి అయినప్పుడు రుచితో సంబంధం లేదు, నిద్ర వచ్చినప్పుడు సుఖంతో సంబంధం లేదు. ఎక్కడుంటే అక్కడ ఎలా ఉంటే అలా పడుకోవాలి. ఇంకా నయం అంటే డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది. ఎట్లా అంటే ధనవంతుడు టైం చూసుకొని తింటాడు, వాడి క్లాక్ వేరే. ధనవంతుడి యొక్క క్లాక్ అక్కడ ఉంటుంది అనమాట. ఆ టైం చూసుకో, 8 అవుతుందా, ఏమండి 8 అవుతుంది అని చెప్పి వాడు ముందే ఉంటారన్నమాట పెట్టేవాళ్ళు. సార్ 8 అవుతుంది సార్, 8 అవుతుందని సార్ చూస్తున్నాను, వాడు చూసిస్తారన్నమాట. గైడ్ చేసేవాడు ఉంటాడన్నమాట. 8 అవగానే ఏం ఫుడ్ పెట్టాలని న్యూట్రిషన్ ఉంటాడు అనమాట పక్కన. అదే పేదవాడికి ఆ క్లాక్తో సంబంధం లేదు, ఇక్కడ ఉంటుంది, బయో క్లాక్ లోపల ఉంటుంది అనమాట. ఇక్కడ వెంటనే రింగ్ కొట్టింది, ఇక నువ్వు ఇంటికి బా అంటాడు. వాల్ క్లాక్ వాళ్ళకి, బయో క్లాక్ వీడికి. అర్థమైందమ్మా? అంటే భగవంతుడు మంచి మానవ జన్మను ప్రసాదించారు. ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుంది అని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. దీనిని బట్టి కర్మయోగము, జ్ఞానయోగము రెండును ఆత్మశాంతి అను ఒకే ఫలమును కలగచేయుచున్నవని తెలియచున్నది. కర్మయోగం ఏమీయో తక్కువ కాదనియు దాని ఫలితము నైష్టికమగు ఆత్మనిష్టచే కలుగు పరమశాంతి అనియు ఈ శ్లోకమున స్పష్టీకరింపబడి ఉన్నది. అంటే మామూలుగా వేదాంతంలో ఏమని చెప్తారంటే, కర్మయోగము అనేటువంటిది, కర్మ అనేటువంటిది జడ పదార్థం వంటిది. కర్మ మనిషిని బంధిస్తుంది, కర్మ దుఃఖానికి కారణభూతమవుతుంది, కర్మ వలన ఫలితం వస్తుంది అని చెప్తారు. కర్మ చేస్తే ఫలితం వస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, కర్మలు చేయాల్సిందే, కర్మ చేయకుండా ఉండటానికి ఛాన్స్ లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా కర్మ చేయవలసిందే. కర్మమున బొట్టు జంతువు, కర్మమున వృద్ధి చెంది కర్మమున జడను. కర్మము జనులకు దైవము, కర్మము సుఖదుఖములకు కారణమధిప అని చెప్పి మనకు మహాభారతంలో చెప్తారు. కర్మమున బొట్టు జంతువు, కర్మమున వృద్ధి చెంది కర్మమున జడను. మనిషి కర్మతోటే పుడతాడు, కర్మతోటే వృద్ధి చెందుతాడు, కర్మతోటే నశిస్తాడు. ఎందుకు పుట్టావు? కర్మ అనుభవించడం కోసం. సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయి? కర్మలు అనుభవిస్తున్నాను. మరణం ఎందుకు ప్రాప్తిస్తుంది? అనుభవించవలసినటువంటి కర్మ పూర్తయిపోయింది. అర్థమైందమ్మా? అంటే సుఖాన్ని, అంటే సత్కర్మను దుష్కర్మను అనుభవించేటువంటి వాడు, పాప పుణ్యాలు అనుభవించేవాళ్ళు ఇద్దరు ఒకే చోట ఉంటారు. ఎలా ఉంటారో ఎగ్జాంపుల్ చెప్తారనమాట పెద్దలు, ఒకసారి గుర్తు చేస్తారు. ఒకడు రిక్షా తొక్కుతూ ఉంటాడు, అందులో వెనకాతల ఒకడు సీట్లో కూర్చొని ఒకడు ఉంటాడు. ఇతను మనిషే, అతను మనిషే, ఇతను మనిషే, అతను మనిషే. అతను రిక్షా లాగుతూ ఉన్నాడు, ఇతను రిక్షాలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఏమనుకుంటాడంటే, నా పట్టుకూడు కోసం నేను రిక్షా లాగుతున్నా అనుకుంటాడు, నా ఉద్యోగ ధర్మం కోసం నేను వెనక సీట్లో కూర్చున్నా అనుకుంటాడు. కానీ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క కర్మఫలాలు అనుభవిస్తున్నారు.
రిక్షా లాగేవాడు గత జన్మలో చేసినటువంటి ఆ పాప కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఆ పైన వెనక సీట్లో కూర్చున్నటువంటి వాడు గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలాన్ని అనుభవిస్తున్నాడు. పాప పుణ్యాలు రెండు అక్కడ ఇద్దరు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్తారు. కాబట్టి ప్రతి మనిషి కూడా కర్మ చేయవలసిందే, కర్మలు చేయకుండా ఉండేందుకు అవకాశమే లేదు అని చెప్తున్నారు. కర్మలు చేయవలసిందే అంటే ఒక ఆయన అంటాడు నేనేం కర్మ చేయనండి అంటాడు. నేనే కర్మ చేయనని చెప్పి అడవిలోకి వెళ్ళి ఒక కొండ గుహలో కూర్చున్నాడు. అడవిలోకి వెళ్ళి కొండ గుహలో కూర్చున్నాడు. అసలు కర్మలు చేసేది ఎవరు? శరీరమే కదా, మనసు, ఇంద్రియాలు ఇవే కదా కర్మలు చేసేది. అంటే శరీరాన్ని కదలకుండా కూర్చోబెడితే కర్మ ఉండదు అని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్. శరీరాన్ని కదలకుండా ఉంచింది కానీ గోళ్ళు పెరుగుతున్నాయి, వెంట్రుకలు పెరుగుతున్నాయి, ఇంత పొడుగు గడ్డం వచ్చింది. మరి ఎలా కర్మ ఎలా జరుగుతుంది? శరీరంలో మార్పులు వస్తున్నాయి కదా. కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉండలేదు కదా. శరీరంలో మార్పులు తెలుస్తున్నాయి కదా. కూర్చున్న రోజున పొట్ట ఎడదాకా వచ్చింది, కొన్ని రోజులు అయిన తర్వాత ఇంత పొట్టలేదు, పొట్ట తగ్గిపోయింది, మార్పు వచ్చేసింది. ఎలా వచ్చింది? అది అంటే నువ్వు శరీరాన్ని కదలకుండా ఉంచినా కానీ ఈ ప్రకృతిలో ఎప్పుడు జరగవలసినటువంటి మార్పు అప్పుడు జరుగుతూనే ఉంది. కర్మ ఖచ్చితంగా జరిగి తీరుతూనే ఉంది. ఇంకోటి ఏమన్నానంటే కనురెప్ప తెరవటం ముయ్యటం కూడా కర్మలో భాగమే అన్నారు. ఉన్మిషన్ నిమిషన్ నపి అన్నారు. కనురెప్ప ముయ్యటం తెరవటం కూడా కర్మలో ఒక భాగమే అన్నారు. కొన్ని సంకల్పిత కర్మలు ఉంటాయి, కొన్ని అసంకల్పిత కర్మలు ఉంటాయి. అర్థం కదలకుండా కూర్చును, హార్ట్ కొట్టుకుంటుందా లేదా, లివర్ పనిచేస్తుందా లేదా, కిడ్నీ పనిచేస్తుందా లేదా, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేస్తూనే ఉన్నాయి కదా. నేను పనిచేయట్లేదు శరీరాన్ని ఒక చోట కదలకుండా కూర్చుంటే మాత్రం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ పనిచేయట్లేదా? మరి వాటిని ఆపగలమా? కర్మ చేయకుండా ఉండటం నీ వల్ల. అందుకని కర్మ చేయవలసిందే. కాకపోతేనంటే కర్మలు చేయాలి కానీ ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఇక్కడ ఏమంటున్నారంటే కర్మయోగము జ్ఞానయోగము రెండు కూడా ఆత్మ జ్ఞానానికి ఉపకరిస్తాయి, మనిషి యొక్క శాంతికి దోహదం చేస్తాయి అని చెప్తారు. అంటే మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. జ్ఞానం ఏంటది, లేకపోతే కర్మ అంటే ఏంటి, ఇవి అంటే ఆ వేరియేషన్ మనకు తెలిసినట్లయితే ఇంకా మనిషికి దుఃఖం అనేటువంటిది ఉండదు. కర్మ చేయాలి కానీ ఫలితాన్ని అంటకుండా ఉండాలి. కర్మలు చేయాలి కానీ ఫలితాన్ని అంటకుండా ఉండాలి. ఎలా దాన్ని నిష్కామ కర్మాచరణ అన్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఫలితం లేకుండా చేయటం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలిసిన ఎగ్జాంపులే నేను చెప్తా ఒకటి. ఇప్పుడు సపోజు కరెంట్ ఉందనుకోండి, అది ఉన్నట్టుండి ట్యూబ్లైట్ పనిచేయట్లేదు. అయితే ఎలక్ట్రీషియన్ వచ్చిండు, ఆ ట్యూబ్ తీసిండు, ఆ వైర్లన్నీ ఇలా తీసి ఇలా కదిలిస్తూ ఉన్నాడు. కదిలిస్తూ ఉంటే దాంట్లో పవర్ లేదా? పవర్ ఉంది. కానీ పవర్ ఉన్నా కానీ అతను హ్యాండిల్ చేయడం ఆయనకి తెలుసు. అలా అంటే పని చేస్తూ ఉన్నాడు కానీ దానితో అటాచ్మెంట్ లేకుండా ఉన్నాడు. సపోజ్ ఉదాహరణకి అన్నం వండుతూ ఉన్నామనుకోండి, అన్నం వండుతూ ఉంటే గిన్నె వేడిగా ఉంటుంది కదా, పట్టుకుంటే చేయి కాలుద్దా లేదా? అప్పుడేం చేస్తాం? మధ్యలో ఒక పట్టుకారు కానీ ఒక క్లాత్ కానీ పట్టుకుంటాం అన్నమాట. అంటే ఏంటి? ఖచ్చితంగా ఆ పాత్రలో ఉన్నటువంటి గంజి వంచుతాం, లేకపోతే ఆ పాత్రను కిందికి దించాలంటే మన చేతికి పాత్రకి మధ్యలో ఒక క్లాత్ అనేటువంటిది ఎట్లయితే అవసరమో అట్లాగే కర్మకు మనకు మధ్యలో అంటే మనకు అటాచ్ అవ్వకుండా అంటకుండా ఉండటం కోసం ఏం కావాలా? ఒక క్లాత్ లాంటిది ఏదైతే ఉన్నదో దాన్నే నిష్కామ కర్మ అన్నారు. దాంట్లో ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఇంకో పదంతో ఏమన్నారంటే యోగము అన్నారు. దాన్నే యోగము అన్నారు. కర్మను యోగముగా మార్చుకోవడం. ఎవరైతే కర్మను యోగముగా మార్చుకుంటారో వాళ్లకు దుఃఖము ఉండదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన
అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.